మనం కొలన్ శంకర్ రెడ్డి గారితో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మరి సార్, బీజేపీలో గ్రూప్ రాజకీయాలు ఉన్నాయంటారా? ఒకటండి, రాజకీయాలు అన్నప్పుడు సాధారణంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల కాకుండా కొంత గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు నేనున్నాను, నాది మహేశ్వరం నియోజకవర్గం, చేవెళ్ళ పార్లమెంటరీ స్థానం నాది. నేను 38 ఏళ్ళుగా పార్టీకి పనిచేస్తూ ఉన్నా. నేను సాధారణంగా నాలో కూడా కోరిక ఉంటుంది, నేను ఎమ్మెల్యే కావాలనో ఎంపీ కావాలనో కోరిక ఉంటుంది. నాతో పాటుగా సీనియర్గా ఉన్న ఇంకొకరిద్దరు కూడా అడుగుతారు. అదే కాకుండా ఎవరైతే ఈ మధ్యలో చాలామంది భారతీయ జనతా పార్టీ ఒక ప్రభంజనం వచ్చిన తర్వాత చాలామంది బీజేపీలో చేరికలు వచ్చాయి, కొత్తగా కూడా పార్టీలోకి వస్తే సీట్లు అడుగుతూ ఉంటారు. సో అలాంటప్పుడు కొంత అసంతృప్తి, కొంత గ్రూపిజమే అనుకోవచ్చు, అసంతృప్తినే గ్రూపిజం అనుకోవచ్చు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి లేవనేది ఏం లేదు. కాకపోతే కాంగ్రెస్ లాగా గల్లాలు పట్టుకొని గల్లాలు దించుకొని లేకుంటే ఏదో మాట్లాడుకుంటూ ఉండేటువంటి పరిస్థితులు బీజేపీలో. గ్రూప్ అనేది కొంత పార్టీ కానీ అంతకు మించేం లేదు. బీజేపీ ఒక దేశభక్తి కోసం, ఒక జాతీయవాదం కోసం. ఈనాడు భారతీయ జనతా పార్టీలో ఏ పదవి ఉన్నా ఏ పదవి లేకున్నా ఖాళీ భారతీయ సాధారణ కార్యకర్తకు ఏం తమ్ముడు అంటే ఆ గౌరవంతోనే ఉప్పొంగి ఒక సైనికుడిలాగా స్వచ్ఛందంగా బీజేపీ పార్టీకి పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి బీజేపీ దాంట్లో గ్రూపులు అనేది చాలా స్వల్పం అని చెప్పి మీకు చెప్తా ఉన్నాను. ఓకే సార్, మరి ముఖ్యంగా మన హైదరాబాద్లో ఎన్ని ఎంపీ స్థానాలు మన బీజేపీ కైవసం చేసుకుంటుంది అండ్ ఎక్కడెక్కడ బలమైన నాయకులు ఉన్నారు, వాళ్ళ గెలుపు ఖాయం అనుకున్న నాయకులు మీరు ఎవరని అంటారు? నేను మీకు మీ ద్వారా యావత్తు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, ప్రేక్షకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దక్షిణాది ప్రాంతాల్లో, దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక మరియు తెలంగాణ ఒక సింహభాగంగా ఫలితాలు రాబోతా ఉన్నాయని స్పష్టం చేస్తూ ఉన్నాం. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఒక బీజేపీ ప్రభంజనం వీస్తూ ఉంది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి అయితే సుడిగాలి వచ్చిందో ఈనాడు ఓట్ల సునామీ భారతీయ జనతా పార్టీకి రాబోతూ ఉంది. ఓట్ల సునామీలో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మినిమంగా తక్కువగా 12 నుంచి 13 స్థానాలు బీజేపీ గెలవబోతూ ఉంది. మరో 4 స్థానాల్లో ప్రధానమైనటువంటి పోటీ ఇవ్వబోతూ ఉన్నాం. ఆ 4 స్థానాల్లో హైదరాబాద్ కూడా ఒకటి. ఆ హైదరాబాద్లో కూడా మా యొక్క అభ్యర్థిని సోదరిమనైనటువంటి మాధవి లత గారు కూడా ఈనాడు ఎంఐఎం పార్టీకి, ఈ యొక్క అసౌద్దీన్ ఓవైసీకి ముచ్చెమటలు పట్టించి ఈనాడు ఆ విధంగా ధీటైన పోటీని ఇస్తూ ఉంది హైదరాబాద్ నగరంలో. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక సునామీని సృష్టించబోతూ ఉంది. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు సుడిగాలి పర్యటనలు తెలంగాణ రాష్ట్రం చేయబోతూ ఉన్నారు. ప్రజలు కూడా సంపూర్ణంగా వారి ఆశీర్వాదాలు భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము తప్పకుండా ఈ రాష్ట్రంలో 35% ఓట్లు సుమారుగా, అదేవిధంగా 13 స్థానాలు గెలవడమే ధ్యేయంగా ముందుకు పోతా ఉన్నాం. ఓకే సార్, బీజేపీ ఎంపీ సీట్లు బలమైన అభ్యర్థులకి